ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ఎంపీ అకాల మృతి. తీవ్ర దుఃఖంలో రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. అనారోగ్యంతో మృతి చెందిన నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 4 సార్లు లోక్సభ సభ్యుడిగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేదని పేర్కొన్నారు. మందా జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు. ఇక జగన్నాథం పవిత్రత ఆత్మకు ఏదైతే ఆ శాంతి చేకూరాలని కోరుకుంటా అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల రెవెన్యూ అనగా ఏదైతే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో తనతో పాటు మందా జగన్నాథం పార్లమెంటు సభ్యులుగా ఉన్నారని, ఉద్యమ సమయంలో కూడా తనతో కలిసి పనిచేశారని సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన విషయం తెలుసుకొని నిమ్స్ హాస్పిటల్లో మందా జగన్నాథంతో మాట్లాడిన మాటలు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.